అని అన్నాడు, అంతే కదా. ప్లస్ వడ్లు కొనుగోలు చేస్తలేరు అన్నాడు. ఆ వడ్లు తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ ముందర, కిషన్ రెడ్డి ముందర, మాసుంటోళ్ళ ఇళ్ళ ముందర పోస్తా అన్నాడు. ఈయన రెడ్డి వస్తా. ఈయనకి ఇంగ్లీష్ చెప్పాలన్నా తెలుగు చెప్పాలన్నా? నేను ఇంగ్లీష్ రాసుకొచ్చిన. సెంటర్ does not arbitrarily fix procurement numbers. Procurement estimates are not unilateral numbers fixed in Delhi. They are finalized after consultation with state government and FCI. Therefore, Telangana cannot distance itself from the estimate after the season. Telangana's actual procurement is far below its own agreed estimate. రాష్ట్ర 2 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాత అయిన సంగతి వదిలేయండి, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల, అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది, ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. సిగ్గుండాలి. రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక పుడితే ఆయన భాషనే ఇది. సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకోకు. ఒక 5 రాష్ట్రాలు మీకు చెప్తా ఎస్టిమేట్లు. పంజాబ్ వాళ్ళు అనుకున్న దానికంటే 240 ఇస్తా అన్నారు, 220 ఇచ్చిర్రు. వాళ్ళు 19 షార్ట్, 8% షార్ట్ వాళ్ళు. ఛత్తీస్గఢ్, పంజాబ్ మా బీజేపీ రూల్ స్టేట్ కాదు కదా, 8% షార్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. ఛత్తీస్గఢ్ 151 ఇస్తా అన్నది 151 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు బీజేపీ రూల్డ్. తెలంగాణ 142.5 ఇస్తా అన్నారు, 106.5, 35.72 ల్యాక్ మెట్రిక్ టన్ షార్ట్, 25.07% మీరు ఇంకా అపయపాలి. ఒరిస్సా 112 లక్షల మెట్రిక్ టన్నులకి 108 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 3.5% తక్కువ బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తా అన్నారు, 80.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక 0.5%, సగం పర్సెంట్ ఎక్కువనే ఇచ్చింది ఉత్తరప్రదేశ్. ఇది బీజేపీ రూల్డ్ స్టేట్స్. దీనికి ప్రొక్యూర్మెంట్ అన్నది సమయానికి, వడ్లు ఎప్పుడైతే పంటలు కోతల సమయానికి నీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రెడీగా ఉండాలి మిస్టర్. ప్రత్యేకంగా ఈ సీజన్ ఖరీఫ్, ఇది ఎండాకాలం ప్రొక్యూర్మెంట్ చేసేది. ఇది కరెక్ట్గా ఉండాలి. నువ్వు టైంకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టక అకాల వర్షాలకి ధాన్యం దడుస్తుంది, రంగు మారుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, మాయిశ్చర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. లేదు నువ్వు ఏప్రిల్ మే దాకా, నువ్వు మే ఎండింగ్ దాకా ప్రొక్యూర్మెంట్ అయితే లేదు. నీది ఈ ఎండలకి మొత్తం నూకలైతాయి, నూకల శాతం పెరుగుతుంది. సమయానికి నీ ప్రభుత్వం పనిచేయక ఈ పనికి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన.
సుతిలి లేదు, బియ్యం సంచులు లేవు, హమాలీలు లేరు. ఏమండి, నేనే గడ్డం మీసాలు లేకుండా వచ్చిన పార్టీలో యాదుందా 9 ఏళ్ళ. ప్రతి సంవత్సరం ఇదే ప్రెస్ మీట్ పెడతా ఉంటాం, ఈ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెడతాం. గడ్డలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, తెల్లకు కూడా అవుతున్నది గడ్డం. మళ్ళీ గదే సబ్జెక్టు మాట్లాడడం. హమాలీలు లేరు, గన్నీ బ్యాగ్స్ లేవు, సుతిలీలు లేవు, ఇవన్నిటికీ కేంద్రం పైసలు ఇస్తుంది. లారీలు లేవు, ఇసుక తోలనీకి లారీలు ఉన్నాయి, ఇసుక తోలనీకి లారీలు వస్తాయి. దొంగ ఇసుక రవాణా, దొంగమూరం ఎమ్మెల్యేలు సంపాదిస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు సంపాదించారు. దానికి లారీలు కొరతనే ఉండదు. ఏమన్నా విన్నారా అండి లారీల కొరతతోటి ఇసుక సప్లై ఇసుక దందా అయిందని? చెప్పండి, ఎవరన్నిటి చెప్పండి. దీనికే వస్తుంది కొరత, వడ్లకే వస్తుంది, రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ పంచాయతీల నుండి నువ్వు ఇవ్వాల్సిన ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు, మా మీద బర్డన్ ఎక్కువ పడొద్దు, ఎంత పని తగ్గించుకుంటే అంత. మక్కలకు కూడా అదే చేసారు వీళ్ళు. మక్కలన్నీ 400-500 రూపాయలు తక్కువకు అమ్ముకున్నాక అప్పుడు పెడతారు వీళ్ళు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారబోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారబోస్తా, కిషన్ రెడ్డి ఇంటర్ ముందర వారబోస్తా, అరవింద్ ఇంటర్ ముందర వారబోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారబోస్తా. నీ చేతగాంతనం, అసమర్థత, అన్నిటికంటే మించి అవివేకం ఇట్లా మాట్లాడాడు. ఇది టోటల్గా నీ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట్లా వారబోస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. నీ వల్ల అరిష్టం కలుగుతున్నది రాష్ట్రానికి. నీ చాతగాంతనం వల్ల రైతులు గోసపుచ్చుకుంటున్నావు. అందుకనే చెప్తా, స్టేచర్ లేదు నాకు ముఖ్యమంత్రి స్టేచర్. లిల్లీ ఈజ్ వెరీ సిల్లీ. లిల్లీపుట్ అంటే నేను ఇప్పటి నుంచి లిల్లీ రాసి పెట్టుకోరు. లిల్లీ అంటే లిల్లీపుట్. ఈయనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తెలిసి ఆయన కింద దానికి ఒక మంత్రి, దానికి కింద ఐఏఎస్ ఆఫీసర్లు, డైరెక్టర్లు ఉంటారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్ మార్కెటింగ్ నెట్వర్క్ of Telangana Agri Produce and Livestock Markets Act, which was notified Schedule 2 in 1966 Act. ఈ షెడ్యూల్ 2లా రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, మార్కెటింగ్ స్టోరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి ఇలా ప్రభుత్వం. నువ్వు ఎంతైతే ఇస్తా అంటున్నావో కేంద్రానికి ఇస్తలేవు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పనికిమాల రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నావు. ఒకటి సరే, ఒకవేళ చెప్పిందే నిజం అనుకో, నిజం